షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లంగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తాను. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతి మంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఎవరినైనా భయపెట్టాలంటే మన నుంచి ఏదైనా రియాక్షన్ ఉండాలి కదండి. మనం భయపడితేనే, ధైర్యంగా ఉంటేనే మన మీదకి వచ్చే ఆ యొక్క శత్రువు లేకపోతే సాతాను పారిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ వచనంలో చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును అనగా, తండ్రి అయిన దేవుడు మన చెంతనుంటే, మనకు సహాయకారిగా ఉంటే, ఆ ధైర్యము ఆయనే మనం కలిగి ఉంటే కనుక మనము చేయవలసిన పనిని మన తరపున ఆయనే చేస్తాడు. ఆయనే తరుముతాడు దుష్టున్న సాతాన్ని. ఎప్పుడైతే నీ మీద అధికారానికి ఆయనకి తల ఉంచావో, ఆయన చిత్తానికి తల ఉంచావో, నీ పైన ఏ శత్రువు దాడి చేయకుండా, ఏ అపవాది నీ యొక్క కుటుంబంలో ప్రవేశించకుండా, నీ జీవితంలో ప్రవేశించకుండా ఆయనే నీ తరపున పోరాడతాడనే ఒక అర్థాన్ని ఈ వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. అయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఇటువంటి ఒక మాటను మనం చూడగలుగుతున్నాం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను, వారొక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. అంటే నీ మీద దాడి చేయాలని ఒక త్రోవ గుండా వస్తారంట, పారిపోయినప్పుడు 7 త్రోవల గుండా పారిపోతారంట. కారణం ఏంటంటే, యెహోవా నీ ఎదుట వారిని హతమగునట్లు చేయను. మన మీదకి వారు వచ్చారు, కానీ మన తరపున యెహోవా వారిని తరిమాడు. కాబట్టి అంటే ఒక త్రోవ వరకు వెళ్ళిపోయినప్పుడు సరిపోలు అనగా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యము మన మీద, మన ఎడల ఏ విధంగా ఉందో ఈ వచనాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. నేను మీకు పగవాడునవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరును తరమకపోయిన మీరు పారిపోయేదరు. లేవీకాండము 26వ అధ్యాయము 17వ వచనం. పై వచనాల్లో తండ్రి అయిన దేవుని చిత్తానికి తల వంచిన బిడ్డల ఎడల యెహోవా ఆయన కృప ఎలా ఉంటుందో, మన ఎడల శత్రువు మీద ఎలా దాడి చేస్తుందో మనం చూసాం. అయితే ఆయనకి తల వంచకుండా ఆయన నామానికి వ్యతిరేకంగా జీవించే వారి మీద ఎలా ఉంటుందో ఈ వచనం చూస్తున్నాం. ఆయనే ఏ దేవుడైతే మన పక్షంగా పోరాడాడో, ఆయనకి విధేయులుగా ఉన్నప్పుడు, ఆయనకి అవిధేయులైతే కనుక ఆయనే మనకంట శత్రువు అవుతాడంట. పగవాడినవుతాను, మీ శత్రువులు ఎదురు మీరు చంపబడెదురు, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదురు, మిమ్మల్ని ఎవ్వరూ తరమొక్కుని మీరు పారిపోయేదురు. కాబట్టి తండ్రి అయిన వాత్సల్యము, ఆయన కృప, ఆయన దయ ఎలాగా మన మీద ఉంటాయంటే, మనము ఆయనకి విధేయులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క కృపను మనము పొందుకొనగలుగుతాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరురా, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును అనగా, తండ్రి అయిన దేవుని కృప, పరమ తండ్రి అవాత్సల్యము, ఆ జాలి, దయన్ని కూడా మనకు తోడిగా ఉండి అనుక్షణము అనుదినము శత్రు శోధన నుండి, ఆ యొక్క దుర్భేద్యమైన స్థితి నుండి తండ్రి మనల్ని విడిపిస్తూ కూడా మనకి తోడుగా ఉన్నాడు. చూడండి, ఆ 2వ భాగంలో చూస్తే, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు అనగా ఏ పాపము లేకుండా, ఏ తప్పిదము లేకుండా, నోటి మాట ద్వారా అలాగే హృదయ వాంఛల ద్వారా కూడా ఎటువంటి తప్పిదములు లేకుండా జీవించే స్థితి కలిగినట్లయితే, ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క విధేయత వల్ల వచ్చిన ఆ యొక్క ధైర్యము, ఆ స్థితిని మనము పొందగలుగుతాము. ధైర్యముగా ఉండదు. ఇక్కడ సింహంతో పోల్చాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆయన చిత్తమునకు తల వంచి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను పాటిస్తూ నీతిమంతులుగా జీవిస్తూ సింహము వలె ధైర్యముగా ఉంటాం. మనము తరమకుండానే, మనము శత్రువుని ఎదిరించకుండానే ఆయనే మన పక్షముగా శత్రువు మీద దాడి చేసి వాడు పారిపోయేటట్టుగా చేస్తాడు. మనకు రక్షణ కవచంగా ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా నీతివంతంగా జీవిస్తూ దేవుని మహిమను పొందుకుందాం, ఆయన మేలు పొందుకుందాం. ఈ మాటను దేవాది దేవుడు మన యొక్క జీవితాల్లో బలపరిచి ఆశీర్వదించి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
నాయన నీ కృప చొప్పున నీ వాత్సల్యం చొప్పున మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నారు. నాయన ఎవడును తరమకుండానే ప్రభువా, మా మీదకు వచ్చిన సాతానును శత్రువును మీరే తరుముచు వాడి కోరల నుండి వాడి బారిని మమ్మల్ని కాపాడుచు నీ కృపతో మమ్మల్ని కాచి కాపాడుతూ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన నీ నామ ఘనతను, నీ నామ మహిమను ఎరిగిన మేము ఆయన నీకు విధేయులుగా జీవిస్తూ నీ కట్టడలు నియమాలు అనుసరిస్తూ నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవిస్తూ సింహమోలే ధైర్యమును కృపణ దయచేయమని నీ వాత్సల్యమును ఎడతెగక మా ఎదలో ఉంచుతున్నది నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.